చూసారు కదా మహానాయక ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? అది ఇది సెకండ్ హాఫ్ అప్పుడు ఇది సెకండ్ హాఫ్ బాగానే ఉంది. ఫస్ట్ పార్ట్ చూసారా మీరు? చూశాను. ఆ సినిమా ఎలా అనిపించింది మీకు? ఆ సినిమా మొత్తం బయోగ్రఫీ కదా, బాగా అనిపించింది నాకు. అది చూసుకుంటే అది సినిమా పరంగా ఆయన జీవిత చరిత్రను అయితే చూపించడం జరిగింది తెర మీద. ఇప్పుడు రామారావు గారి రెండో కోణం రాజకీయాలని ఈ రెండో పార్ట్లో చూపించదలుచుకుని రెండో పార్ట్గా విడుదల చేయబోతున్నారు. మీరు ట్రైలర్ చూసారు, ట్రైలర్లో మీకు ఏం నచ్చింది? ట్రైలర్లో రియల్గా కనిపిస్తుంది కదా, మనకి రియల్ ఉంది కదా మొత్తం. సినిమా చూస్తే అర్థం అవుతుంది, అంతే కదా. అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? సినిమా బాగుంది అనుకుంటున్నాం. బాగా అనిపిస్తుంది కదా, చూస్తే ఒకసారి అర్థం అవుద్ది సినిమా ఏంటో. ట్రైలర్ బాగుంది, ట్రైలర్ పట్ల చూస్తే బాగుంది. సెకండ్ హాఫ్ చూశాను, సెకండ్ హాఫ్ కూడా రియల్గా ఉంది. కాకపోతే నేను విన్నా అంతే, ఫస్ట్ విన్నా నేను. అంటే చూపించారు కదా, బాగా క్లారిటీగానే ఉంది సినిమా. అది అంటే రామారావు గారి గురించి మీరు ఎప్పుడైనా వినడమేనా లేదా ఈ సినిమా పరంగానే తెలిసిందా? అంటే వింటమే, చిన్నోడు కదా నేను, వయసు లేదు కదా. ఆ సినిమా చూస్తే ఇంతే కదా చెప్పింది స్టోరీ అని చెప్పి అర్థమైంది అనమాట. సెకండ్ హాఫ్ చూస్తే మళ్ళీ ఇంకా అర్థం అవుద్ది, క్లియర్గా అర్థం అవుద్ది. ట్రైలర్ మాత్రం బాగుంది నీట్గా. అది అంటే ఇప్పుడు ఇంకో రకంగా చూసుకుంటే లక్ష్మీ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ గారి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అది ఎలా అనిపించింది? ట్రైలర్ చూసా. ఎలా అనిపించింది ఆ ట్రైలర్? ట్రైలర్ ఏంటంటే అది కొద్దిగా ఇదిగా ఉంది. అంటే ఎలా అంటే ఒక రౌడీజంగా ఉంది అది. ఇది ఏంటంటే కొద్దిగా రాజకీయ పరంగా ఉంది. అది చూసాను అనమాట. అంటే రెండిట్లో ఏది నిజమైన స్టోరీ అనుకుంటున్నారు? అంటే బాలకృష్ణ గారు నటించిన క్రిష్ దర్శకత్వం చేసిన మహానాయకుడు నిజమైన స్టోరీ అనుకుంటున్నారా, లేదంటే రామ్ గోపాల్ వర్మ గారు తీసిన లక్ష్మీ ఎన్టీఆర్ నిజమైన స్టోరీ అనుకుంటున్నారు? అంటే చూసిన ట్రైలరే కదా, ట్రైలర్ బట్టి చెప్పగలం. సినిమా రావాలిగా, ఇప్పుడు మహానాయకుడు సినిమా చూసాం కాబట్టి చెప్పొచ్చు ఎలా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా రావాలి కదా మనకి, ఏది నిజమైన ఎలా అనుకుంటున్నారు? అంటే ఈ రెండిట్లో ఏది నిజమని మీరు అనుకుంటున్నారు? అది చూసా చెప్తాం, అంతే కదా, అంతే కదా. మరి రెండిట్లో ఏ సినిమాకి మీరు ముందుకెళ్తారు? అంటే రెండు కూడా 22వ తారీఖున విడుదల అని చెప్పి చెప్తున్నారు కదా, మరి రెండిట్లో మీరు ముందుగా ఏ సినిమాకి వెళ్తారు? లక్ష్మికే వెళ్తా. ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ ఆ సినిమా చూసా కదా నేను, అది చూస్తా. అది బాగుంది. ఏమి నచ్చింది మీకు ట్రైలర్? బాలకృష్ణ గెటప్ చాలా బాగుంది. ఇంకేమి నచ్చాయి? బాగుంటుంది అనుకుంటున్నాను. కథానాయకుడు చూసారా మీరు? కథానాయకుడు చూడలేదు. అంటే అసలు దాని గురించి ఏమనుకున్నారు? అంటే విడుదలైంది సినిమా, విడుదల అవ్వడం, మంచి టాక్ తెచ్చుకోవడం కూడా జరిగింది కదా, దాని గురించి అసలు ఏమనుకున్నారు? అది బాగానే ఉంది, కాకపోతే చూడలేదు మేము సినిమా. అది ఇప్పుడు ఈ మహానాయక ట్రైలర్ చూసారు, ఇందులో నిజాలు చూపిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకోవాలి, మరి చూపించాలి కాబట్టి. లక్ష్మీ ఎన్టీఆర్ ట్రైలర్ చూసారా? చూసాం, అది చూసాం. అది ఎలా అనిపించింది మీకు? అది బాగుంది ట్రైలర్. ఇప్పుడు ఆ ట్రైలర్ ఈ ట్రైలర్ కంపేర్ చేస్తే మీకు ఏది నచ్చింది బాగా? అదొక సబ్జెక్టు, ఇది టోటల్గా రాజకీయం మొత్తం ఉంటుంది. అది ఓన్లీ లక్ష్మీ పార్వతి గారి గురించే ఉంటుంది అనుకుంటా అందులో. అంటే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో కూడా పోల్చుకుంటే ఎందులో ఎక్కువ నిజాలు ఉంటాయంట? అది సినిమా చూస్తే కానీ చెప్పలేము. అంటే మరి ఈ నెల 22న రెండు సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మరి ముందుగా మీరు ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు? ఏ సినిమాకి టికెట్ దొరికితే ఆ సినిమాకి వెళ్ళిపోతాం. రామారావు గారు తెలుసా నీకు? తెలుసు. చూసావా? మరి ఎప్పుడు చూసావా? చూడలా, చనిపోయాడు కదా. అంటే సినిమాలో చూడాలనుకుంటున్నావా ఆయన? చూడాలనుకుంటున్నా. ఇంత ముందు సినిమా చూసావా కథానాయకుడు? చూడలా. ఎందుకని? అప్పుడు నేను పుట్టలా. అప్పటికే పుట్టలేదా? నెల రోజులని పెద్దడు అయిపోయా పెరిగి. సరే, మహానాయక ట్రైలర్ చూసావు, ఇంకేమైనా వచ్చాయి? ఇప్పుడు మామిడి పళ్ళుది నచ్చింది అంటున్నావు, ఇంకేమైనా వచ్చాయి ట్రైలర్లో నీకు? బాగా తింటా కూడా అనింది కదా, అక్కడ నచ్చింది. సినిమా చూడాలనుకుంటున్నావా మరి మహానాయక? చూడాలనుకుంటాను. ఎప్పుడు వెళ్తున్నావు చూడడానికి? మరి అది రిలీజ్ అయినప్పుడు. వెళ్తావా? వెళ్తా. మహానాయకుడికి వెళ్తావా, లేదంటే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి వెళ్తావా? మహానాయుడికి వెళ్తా. మహానాయకుడికి వెళ్తావు. ఎందుకని? బాగుంది కాబట్టి వెళ్తావా? సరే. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.